ఇదేటమ్మ కొడుకో వాళ్ళ అమ్మలో వాళ్ళ అయ్యలో అందరూ బాగున్నారా? బాగుంటారా అందరూ? ఇదే తమ్మ కొడుకో అందరూ మన గురించే మాట్లాడుకుంటున్నారంటే మరి మనం ఫేమస్ అయిపోతాం కదా. మీ గురించి నా గురించి అవినాభావ సంబంధం ఉందని మాట్లాడుకుంటున్నారంట. మరి మాట్లాడుకుంటుంది నిజం చేసేస్తే పోలా? మనకు ఉండేటువంటి సంబంధం చేపకి నీటికి ఉండేటువంటి సంబంధం, కొన్ని సంవత్సరాల నుంచి ఉండేటువంటి సంబంధం. మళ్ళీ అదే సంబంధాన్ని గట్టిగా బలపరుస్తూ ఈరోజు తండేల్ జాతరకి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, స్వాగతం. ఎలా ఉన్నారు? అల్లు అరవింద్ గారు ప్రెజెన్స్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పైన బన్నీవాసు గారు ఇక్కడే ఉన్నారు. బన్నీవాస్ గారికి ఒక ఓ వేసుకోండి. బన్నీవాస్ గారు నిర్మాతగా, చందు మొండేటి గారి డైరెక్షన్లో, కార్తిక్ గారు కథని రాయగా, శ్యామ్ దత్ గారి బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీతో, నవీన్ నూలి గారు అందించినటువంటి ఎడిటింగ్ వర్క్తో, నాగేంద్ర తంగల్ గారి ప్రొడక్షన్ డిజైనింగ్తో, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారి ఫెంటాబ్యులస్ మ్యూజిక్ వర్క్తో మన ముందుకు రాబోతున్న యువ సమ్రాట్ అక్కినేని నాగ చైతన్య అండ్ ఆర్ డైనమిక్ యాక్ట్రెస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ సాయి పల్లవి నటించినటువంటి తండేల్ సినిమా ప్రీ రిలీజ్ అంటే తండేల్ జాతరకి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. చందు మొండేటి గారు ఒక ఫెంటాస్టిక్ సినిమాని మన ముందుకు తీసుకురాబోతూ ఉన్నారు. నాకు కూడా ఈరోజే తెలిసినటువంటి విషయం ఏంటంటే, నేను ఇప్పటి వరకు ఇది కేవలం ఒక లవ్ స్టోరీ మాత్రమని అనుకున్నాను. కానీ ఈ లవ్ స్టోరీతో పాటుగానే మన దేశభక్తిని కూడా వచ్చేలాగా చేస్తూ ఒక అందమైనటువంటి కథని కాదు నిజ జీవితంలో జరిగినటువంటి ఒక రియల్ స్టోరీని కూడా తీసుకొని వస్తున్నారనే విషయం నాకు ఇవాళే తెలిసింది. మీలో ఎంతమందికి తెలిసి చెప్పండి ఈ విషయం? అమ్మో, మీలో చాలామంది నాకన్నా చాలా ఎక్కువగా విషయాల మీద విజ్ఞానాన్ని సంపాదిస్తూనే ఉంటారు కాబట్టి మీకు తెలిసే ఉంటుంది. రాకుమారుడుగా, అలాగే అక్కినేని అందగాడుగా, యువ సమ్రాట్గా మనందరి హృదయాల్లోనూ చిరస్థాయిగా స్థానాన్ని సంపాదించుకున్నటువంటి మన యువ సమ్రాట్ అక్కినేని నాగ చైతన్య తండేల్ రాజుగా మనకి కనువిందు చేయబోతున్నటువంటి ఈ శుభతరుణంలో వారికి హార్దికమైనటువంటి స్వాగతం, సుస్వాగతం. అలాగే డైరెక్టర్ చందు మొండేటి గారికి కూడా వెరీ వెరీ హార్టీ వెల్కమ్. కార్తికేయ 2 ప్రేమం అండ్ ఇప్పుడు మనకి ఈ సినిమాతో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీని మాత్రమే కాదు, రియల్ లైఫ్ లో ఫిషర్మెన్ కి జరిగినటువంటి గాథని కూడా మనకు వినిపించబోతున్నారు ఈ సినిమా ద్వారా. 7th February రిలీజింగ్ ఇన్ థియేటర్స్ తండేల్. అండ్ ఈ రోజు తండేల్ జాతరకి విచ్చేసిన మీలో ప్రతి ఒక్కరికి, మీడియా సభ్యులకి అందరికీ సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. Requesting everybody to please be seated, and once again our special thanks to all our sponsors. KLM Fashion Mall, Keep Loving More proudly presents Tandel Jatara. Our associate sponsors are Priya Gold, our jewelry partners are Vega Jewelers, our health partner are Yoda Diagnostics, and music is on Aditya Music. Umesh gariki alage Allu Arvind gariki avinabhava sambandham undi. Chaala సినిమాల నుంచి వాళ్ళు కలిసి ట్రావెల్ చేస్తూ ఉన్నారు. ఈ బాండ్ ఇలాగే నిలబడాలి అని Aditya Music Umesh gariki, Allu Arvind gariki బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ ఉన్నాము. అండ్ టుడేస్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, భారత్స్ #1 మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషన్స్ కంపెనీ. ఈ అబ్బాయి చూడడానికి చాలా సైలెంట్గా ఉంటాడు. నాగ చైతన్య చూడడానికి చాలా సైలెంట్గా ఉంటాడు, కానీ ఒక్కసారి తండేల్గా అవతారం ఎత్తిన తర్వాత మనం తనలో ఉండేటువంటి వైలెన్స్ని కూడా చూడబోతూ ఉన్నాము. ఆన్ February 7th రిలీజింగ్ ఇన్ థియేటర్స్. చందు మొండేటి గారు, వెరీ హార్టీ వెల్కమ్ టు యూ అండి. చందు గారికి అలాగే ఇలాంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్కి అవినాభావ సంబంధం ఉందని మనం విడిగా చెప్పక్కర్లేదు, ఆల్రెడీ మనం చూసేసాము. అండ్ అలాగే చందు గారి సినిమాల్లో దేవుడిని కూడా మనం ప్రత్యక్షంగా చూసినట్టుగా ఒక బ్యూటిఫుల్ ఇమేజ్ని కల్పిస్తూ ఉంటారు ఆయన సినిమాల్లో. వారికి కూడా శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. అండ్ ఇప్పుడు సినిమాలో నటించినటువంటి we have our dynamic, beautiful, very very talented Sai Pallavi here. బుజ్జితల్లి వచ్చేసావా? A very warm welcome to you. We have our తండేల్ రాజ్ and బుజ్జితల్లి ఇద్దరు వచ్చేసినటువంటి ఈ శుభతరుణంలో కనుల పండుగగా ఇలాగా చేస్తుంది. ఎస్, ఎవ్రీబడి వాంట్స్ టు డాన్స్ టు ఎవ్రీ సాంగ్. ఐ థింక్ మీరు చేసినటువంటి స్టెప్స్, క్రియేట్ చేసినటువంటి మూమెంట్స్ అలా ఉన్నాయి. Chai and Sai Pallavi, we are waiting for the film to be released on February 7th. Looking forward. Amaral లాంటి ఒక సూపర్ డూపర్ సక్సెస్ కొట్టిన తర్వాత ఈ సినిమాతో మళ్ళీ మనకి సాయి పల్లవి కనిపించబోతూ ఉన్నారు.
ఓకే, సో ఈరోజు మన కార్యక్రమానికి వచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ కూడా మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలియచెప్తూ ఉన్నాము. అండ్ అలాగే ఇందాక చెప్పిన విధంగానే చందు గారు, నేను నిన్నటి వరకు ఏంటంటే ఇది ఓన్లీ లవ్ స్టోరీనే అనుకున్నాను, కానీ దీని వెనకాల పెద్ద స్టోరీ ఉందని నిన్ననే తెలిసింది. అంటే ఒక రియల్ స్టోరీ ఆధారంగా వస్తున్నటువంటి ఒక కథ అని తెలుసుకున్న తర్వాత ఎంతూజియాజం ఇంకా పెరిగిపోయింది, సినిమా ఎప్పుడెప్పుడు చూసేస్తాము అని. మరి అలాంటి బ్యూటిఫుల్ స్టోరీలో భాగమైనటువంటి ఫిషర్మెన్ ఫ్యామిలీస్ కూడా ఇక్కడికి విచ్చేశారు. వారికి కూడా స్వాగతం పలుకుతున్నాము. శ్రీకాకుళం నుంచి ట్రావెల్ చేసి వాళ్ళందరూ ఈరోజు ఈ కార్యక్రమం కోసం ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళకి కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాము. అండ్ ఈ సినిమాలో ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేసినటువంటి మిస్టర్ మహేష్ అండ్ మిస్టర్ శివ కార్తిక్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఎస్, అలాగే చరణ్దీప్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ముగ్గురిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నీకు ముందు నేను అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే సూటిగా సమాధానం చెప్పాలి. నీకు ఈతొచ్చా? లైట్గా వచ్చండి. ఈత లైట్గా రావడం ఏంటి? బ్రైట్గా మునిగిపోతావు. పోనీ చేపలు వండడం వచ్చా? చేపలు వచ్చండి. ఏమొచ్చు? చేపల పులుసు అండి. ఎలా చేస్తారు? ఫస్ట్ చింతపండు తీసుకోవాలి, 1/2 కిలో. ఓకే. ఫస్ట్ ఒక కారం పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పులస చేప ఒక 1/2 డజన్ ముక్కలు నరికి 4 తిప్పలు తిప్పి అందులో ఫస్ట్ ఆయిల్ వేసి, తర్వాత ఇంకా మీకు తెలుసు కదా కరివేపాకు అవన్నీ వేసేసి కారం వేసేసి చింతపండు పులిపేసేసి 4 తిప్పలు తిప్పి. ఇలాగే చేస్తున్నారా మీ అమ్మగారి ఇంట్లో కూర? లేదు, మామూలు ఏమనుకుంటారు నేను చూసి ఇన్ని సంవత్సరాల నుంచి నేర్పించారు కాదు, మీది ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూసాను, అందులో మీరు అలాగే చేశారు. నేను ఇలా చేశానా? ఎనివే, ఎన్ని రకాలైన చేపలు ఉన్నాయో చెప్పు. చేపలు పులస, ఎలస, శీలావతి, వద్దు ఆపే. కట్టి పరుగులు. ఏంటి కట్టి పరుగులు, దొందులు, పీతలు, చేపలు. ఏమో ఈ పేర్లన్నీ కరెక్టో కాదో అని అల్లు అరవింద్ గారు కూడా ఒక చిన్న ఆలోచనలో పడ్డారు. ఏం చెప్తున్నాడు రా బాబు వీడని. సరే, మాట్లాడేసేయండి ఇప్పుడు. నాకు ఈ సినిమాలో మంచి అవకాశం ఇచ్చిన మన ప్రొడ్యూసర్ సార్కి, డైరెక్టర్ గారికి, సపోర్ట్ చేసిన హీరో గారికి, హీరోయిన్ గారికి, బన్నివాస్ గారికి, రైటర్ కార్తీక్ అన్నకి, భాను గారికి, సత్య గారికి, మొత్తం 24 డిపార్ట్మెంట్లకి పేరు పేరున థ్యాంక్స్ అండి. మేము 22 మందిని, మన దద్ద అనే క్యారెక్టర్ మన నరేన్ గారు ఒక 22 మందిని భరించారు. అదేవిధంగా మా 22 మందిని ఈ గీతార్ట్స్ పాపం ఒక సంవత్సరం భరించింది. గీతార్ట్స్కి పేరు పేరున మా అందరి తరపున చాలా థ్యాంక్స్ అండి. అంతే అండి. ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుంది. డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, మేనేజర్స్కి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి బాగా ప్రిపేర్ అయ్యి వచ్చావు. ప్రిపేర్ అయింది కూడా గా రాసేసావు. అసలు రాతలంటే గుర్తొస్తుంది. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి శ్రీకాకుళం నుంచి ట్రావెల్ చేసి చాలామంది ఫిషర్మెన్ ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు పాకిస్తాన్లో జైల్లో ఉన్నప్పుడు రాసినటువంటి లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇవాళ ఇక్కడికి తీసుకొని వచ్చారంట. తర్వాత దాన్ని చూపిస్తాం. ఓకే. ఎస్ సార్. అందరికీ నమస్కారం అండి. ఇప్పటివరకు నేను చాలా మూవీస్లో విలన్గా చేశాను, బట్ ఫస్ట్ టైం ఇలాంటి క్యారెక్టర్ తండేల్లో నాకు మంచి అవకాశం ఇచ్చారు చందు గారు. థ్యాంక్స్ టు చందు గారు, అల్లు అరవింద్ గారు అండ్ చేయి గారు. And I'm very happy. Tandel, for me personally, it's not a movie, it's an emotion for me, because ఒక 1.5 year journey with the whole team, and ఈ జర్నీలో చాలా నేర్చుకున్నాను. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు మెయిన్ ఆ డైరెక్టర్ చందు గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. పర్వాలేదు. నెక్స్ట్ కమింగ్ అప్. హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు శివ కార్తిక్. చందు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక మంచి సినిమాలో ఆపర్చునిటీ ఇచ్చారు, అలానే ఒక మంచి బ్యానర్లో యాక్ట్ చేసే అవకాశాన్ని కల్పించారు. చైతన్య సార్తో 50 days జర్నీ, ఇట్స్ వండర్ఫుల్ జర్నీ. చందు సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎంకరేజ్ చేసినందుకు అల్లు అరవింద్ సార్, బన్నీ వాసు గారు, థ్యాంక్ యూ సార్. కార్తీక్ వెరీ క్లోజ్ ఫ్రెండ్, చాలా మంచి ఫ్రెండ్ అయ్యాడు ఈ సినిమా అప్పుడు నాకు. కార్తీక్, ఆల్ ది వెరీ బెస్ట్ కార్తీక్. శ్యామ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ. డిఓపి శ్యామ్ సార్, దేవిశ్రీ ప్రసాద్ గారికి, అందరికీ నాతో అంటే మేము కలిసి ఫ్రెండ్స్ క్యారెక్టర్ లాంగ్ జర్నీ చేసాం. సో అందరూ చాలా బాగా కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఒక్క డైలాగ్ ఏమైనా ముగ్గురు కలిసి చెప్పేసి వెళ్తారా? ఒక్క నిమిషం. ఈ పాలి ఆట గురువు తప్పేదే, రాజులమ్మ జాతర అంతే. అండ్ తండేల్ టీమ్ నుంచి Feb 7th టు ఆల్ లవర్స్, ఇట్స్ అ వెరీ బిగ్ గిఫ్ట్ ఫర్ ఆల్ లవర్స్. ఫస్ట్ టైం షూటింగ్ అయిపోతున్నా బాధేసింది అక్క, ఇంకా ఉంటే బాగుండి అనిపించింది. మీరు మిస్ అయ్యారు మంచి సినిమాలో. ఎనీవే, ఆల్ ద బెస్ట్. నీకు షూటింగ్ అయిపోయిందని ప్రొడక్షన్ వాళ్ళు చాలా సంతోషించారంట.